మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది ఈ శీతాకాలం వెళ్ళిపోతూ ఎండాకాలం వచ్చే టైంలో శీతాకాలం ఏమో నీళ్లు తాగరు. ఎండాకాలం నీళ్లు తాగాలి కానీ అలవాటు ఉండదు. దీంతోటి నీళ్లు తాగరు. ఇలాంటప్పుడు ఈ నీటి వినియోగం ఎలాంటి ప్రమాదాలని దారితీస్తుంది, నీళ్లు తాగకపోతే ఎలాంటి రిస్కులు ఉంటాయి, ఈ మొత్తం ముఖ్యాంశాలు అలాగే నీళ్లు తాగటానికి అనువైనటువంటి కొన్ని సూచనలు, సలహాలు, చిట్కాలు, ఇంకా ఆయుర్వేద వైద్యం, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చలికాలం చివర్లో అంటే ఋతుసంధి కాలంలో దప్పిక వేగిపోవటం అనేది ఒక మాయ లాంటిది నిజానికి. ఇది మనల్ని నెమ్మదిగా నిర్జలీకరణం అంటే డీహైడ్రేషన్ వైపు నెడుతుంది. వాతావరణం చల్లబట్టంతో చాలామంది నీళ్లు తాగటం తగ్గించి టీ, కాఫీ ఇలాంటి పానీయాలకి అలవాటు పడుతూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారంగా చలికాలం చివర్లో అంటే ఋతుసంధి కాలంలో వాత దోషం ప్రకోపించి శరీరంలో ఉండేటువంటి తేమని హరించేస్తుంది. దీంతో ఏం జరుగుతుంది? అనేక అనారోగ్యాలు తలెత్తుతాయి. శీతాకాలంలో కూడా శరీరానికి సరైన మోతాదులో నీరు అందించడం అనేది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా కీలకం. ఇక ఈ వివరాల్లోకి వెళ్దాం. చలికాలం చివర్లో అంటే ఋతుసంధి కాలంలో దప్పిక ఎందుకు తగ్గుతుంది? ఇది ముందు తెలుసుకోవాలి. సాధారణంగా ఎండాకాలంలో చెమట రూపంలో నీరు బయటికి పోవటం వల్ల మనకు వెంటనే దప్పిక అనేది వేస్తుంది. కానీ చలికాలం చివర్లో అంటే ఋతుసంధి కాలంలో వాతావరణం చల్లగానే ఉంటుంది. రాత్రిపూట పగలు కాస్త ఉండనట్టుగా ఎండ ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చెమట పట్టినట్టుగా మనకి అనిపించదు. దీనివల్ల శరీరం లోపలికి మనకి ఈ మార్పులు అనేవి అంతగా త్వరగా మనం గ్రహించలేం. అంటే శరీరానికి నీటి అవసరం లేదు అని మనం పొరపడతాం. శాస్త్రీయంగా చూస్తే చలికాలం చివర్లో అంటే ఋతుసంధి కాలంలో శరీరం తన వెచ్చదనాన్ని కాపాడుకోవటానికి రక్త నాళాలని అంటే ఈ బ్లడ్ వెజల్స్ని సంకోచింపు చేస్తుంది. దీన్ని పరదీయ రక్తనాళాల సంకోచం అంటే పెరిఫరల్ వాసో కన్స్ట్రిక్షన్ అని వైద్య పరిభాషలో పిలుస్తారు. ఈ ప్రక్రియతో ఏం జరుగుతుందంటే రక్తం అంతా కూడా ఈ శరీర కేంద్ర భాగానికి చేరుతుంది. దీంతో మెదడు శరీరం నిండుగా నీటితో ఉంది అన్నటువంటి భ్రమలో ఉంటుంది. దీంతో దప్పిక వేసి సంకేతాలు దాదాపుగా 40% వరకు తగ్గిపోతాయి. కానీ నిజానికి శరీరానికి నీటి అవసరం మాత్రం తగ్గదు. మనం పీల్చేటువంటి పొడిగాలి వల్ల శ్వాస ద్వారా అలాగే మూత్ర విసర్జన ద్వారా నీరు నిరంతరం బయటకు పోతూనే ఉంటుంది. ఇక రక్తం చిక్కబట్టడం, గుండెపోటు తాలూకు ముప్పు ఈ కాలంలో ఎందుకు ఎక్కువ, ఇది కూడా మీకు తెలుసుకోవాలి. మన శరీరంలో దాదాపుగా 60% నీరు ఉంటుంది. ఈ నీరు రక్తంలో ద్రవ భాగాన్ని సమతుల్యం చేస్తుంది. మనం తగినంత నీళ్లు తాగినప్పుడు రక్తం తన ద్రవత్వాన్ని కోల్పోయి మందంగా చిక్కగా తయారవుతుంది. చిక్కగా ఉన్నటువంటి రక్తాన్ని శరీరం అంతా పంపు చేయడానికి గుండెపైన అదనపు భారం పడుతుంది. ఇది రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ పెరగడానికి దారితీస్తుంది. మరీ ముఖ్యంగా చలికాలం చివర్లో అంటే ఋతుసంధి కాలంలో రక్తనాళాలు ఇప్పటికే కుంచుకుపోయి ఉంటాయి. దీనికి తోడు రక్తం చిక్కగా మారటం వల్ల మెదడులో రక్తస్రావం అంటే బ్రెయిన్ హెమరేజ్ కానీ లేదా గుండెపోటు అంటే హార్ట్ అటాక్ కానీ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తం గడ్డగట్టేటువంటి గుణం పెరగటం వల్ల రక్త ప్రసరణ తాలూకు వ్యవస్థలో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి చలికాలం చివర్లో అంటే ఋతుసంధి కాలంలో నీళ్లు తాగటం అనేది కేవలం దప్పిక తీర్చుకోవటానికి మాత్రమే కాదు, ఇది మన ప్రాణాలను కాపాడుకోవటం కూడా. కిడ్నీలు, జీర్ణక్రియ పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇది కూడా తెలుసుకోవాలి. శరీరంలో ఉండేటువంటి ఈ వ్యర్థాలని బయటికి పంపించడానికి మూత్రపిండాలు అంటే కిడ్నీస్ నిరంతరం కూడా ఈ నీటిని వాడుకుంటూ ఉంటాయి. నీటి శాతం తగ్గిందనుకోండి, తగ్గినప్పుడు మూత్రం గాఢత అంటే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణమవుతుంది. అలాగే మూత్రనాళాల తాలూకు ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. జీర్ణక్రియ విషయానికి వస్తే మనం తిన్న ఆహారం సక్రమంగా అరగటానికి లేదా మల విసర్జన సాఫీగా జరగటానికి నీళ్ళు అనేది అవసరం. నీరు తక్కువైందనుకోండి మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్, అజీర్ణం అంటే ఇండైజెషన్ ఇలాంటి సమస్యలు వేధిస్తాయి. ఆహారంలో ఉండేటువంటి ఆ పోషకాలు రక్తంలోకి చేరాలన్నా తగినంత నీరు శరీరంలో ఉండాలి. మహిళల పైన అలాగే వాళ్ళ ఆరోగ్యం పైన ఇలాంటి ఈ ఋతుసంధి కాలంలో డీహైడ్రేషన్ ప్రభావం ఎంత ఉంటుంది ఇది కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా 40 ఏళ్ల లోపు మహిళల్లో ఈ హార్మోన్ల పనితీరు నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్లు శరీరంలో సరిగ్గా పనిచేయాలంటే ఈ హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగటం వల్ల ఋతుస్రావం అంటే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, గ్యాస్, ఇంకా కడుపు ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు పెరిగిపోతాయి. నిర్జలీకరణ వల్ల మానసిక స్థితిలో కూడా మార్పు వస్తుంది. అలాగే అలసట, నీరసం ఇలాంటివి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు ఆ నీటి విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సరే, మరి నీటిని సరైన పద్ధతిలో ఎలా తీసుకోవాలి ఇది తెలుసుకోవటం ముఖ్యం. చలికాలం చివర్లో అంటే ఋతుసంధి కాలంలో రోజుకి కనీసం 2.5 to 3.5 లీటర్స్ ఇంకా అవసరమైతే 4 లీటర్ల వరకు కూడా నీళ్లు తాగాలి. అంటే సుమారుగా 10 నుంచి 12 గ్లాసుల నీళ్ళు అనేది అవసరం.
ఇక్కడ గోరువెచ్చని నీళ్ళ గురించి మరీ మనం చెప్పుకోవాలి. చలికాలం చివరిలో అంటే ఋతుసంధి కాలంలో చాలా చల్లటి నీళ్లు తాగడం మానేయాలి. మన శరీరం తాలూకు ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కాబట్టి 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉండేటువంటి గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల శరీరం దాన్ని సులభంగా గ్రహించగలుగుతుంది. ఇక సమయపాలన కూడా ముఖ్యం. అంటే ఉదయం నిద్ర లేచిన 2 గంటల లోపు కనీసం 3 గ్లాసులు నీళ్లు తాగాలి. సాయంత్రం 5 గంటల లోపు మనకు కావాల్సిన నీటిలో మెజారిటీ భాగాన్ని పూర్తి చేసేయాలి. ఇక రాత్రి సమయం ఇది అత్యంత కీలకం. రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగటం వల్ల మళ్ళీ నిద్రకి ఆటంకం కలుగుతుంది. కాబట్టి తరచుగా మూత్ర విసర్జనకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి సరిగ్గా నిద్ర పట్టదు. కాబట్టి నైట్ టైము నీళ్లు తాగటం ఈ రేషన్లో తగ్గించాలి. మరి దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి? కేవలం మంచినీళ్ళు మాత్రమే కాకుండా సూప్లు, హెర్బల్ టీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. అయితే కెఫీన్ ఎక్కువగా ఉండేటువంటి టీ, కాఫీలకి మాత్రం దూరంగా ఉండాలి. వీటిని పరిమితం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఆయుర్వేద చికిత్స మీకు సహాయపడుతుంది. ఆయుర్వేదం నీటిని చాలా ప్రాణావసరం కింద చూస్తుంది. శీతాకాలంలో ముఖ్యంగా దీని అవసరం చాలా ఎక్కువ. శీతాకాలం వెళ్ళిపోయి ఎండాకాలం వచ్చే టైంలో వాయురుదకం దేశం కాలం ఉంటుంది. అంటే ఉదకం అంటే నీళ్లు. శీతాకాలంలో వాత కఫ దోషాలు సమతుల్యంగా ఉండటానికి ఉష్ణోదక సేవనం అంటే ఈ హాట్ వాటర్, కొంచెం వామ్ వాటర్ డ్రింకింగ్ అనేది ఆయుర్వేదం సూచిస్తుంది. ఇది బెస్ట్ మార్గం. ఇది శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలని అంటే టాక్సిన్స్ని బయటికి పంపిస్తూ జఠరాగ్నిని పెంచుతుంది. రక్త ప్రెషర్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే కీళ్ళ నొప్పులను తగ్గించడానికి కూడా ఇలాంటి ఉష్ణోదక పానం మీకు సహాయపడుతుంది. మెయిన్గా ఆయుర్వేదిక్ మూలికలతోటి దీన్ని ప్రాసెస్ చేస్తే ఇంకా మేలు జరుగుతుంది. మరి ఈ మూలికల మిశ్రమాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. అంటే మీ ఇంట్లో దొరికేటువంటి వస్తువులతో కొన్ని ఆరోగ్యకరమైన పానీయాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. అల్లం ధనియాల పానీయం దీనికి ఉదాహరణ. 1 లీటర్ నీళ్ళకి 1 అంగుళం అల్లం ముక్క, 1 చెంచాడు ధనియాలు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకొని రోజంతా కొద్దిగా తాగుతూ ఉండాలి. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. జీలకర్ర నీరు కూడా ఇదే సందర్భంగా మనం చెప్పుకోవాలి. దీని గురించి కూడా 1 లీటర్ నీళ్ళల్లో 1 అర చెంచాడు జీలకర్ర వేసి మరిగించాలి. ఈ నీళ్లు రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది, కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తుంది. రోజుకి 2 నుంచి 3 గ్లాసులు దీన్ని తీసుకోవచ్చు. తులసి మిరియాల కషాయం కూడా ఇలాగే పనిచేస్తుంది. 5 తులసి ఆకులు, 2 మిరియాలు వేసి మరిగించిన నీటిని తాగుతూ ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇది శ్వాసకోశ సమస్యల్ని నివారిస్తుంది. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అంటే తీవ్రమైనటువంటి నిర్జలీకరణం లేదా దానివల్ల వచ్చేటువంటి సమస్యల నివారణకి కొన్ని ఆయుర్వేద ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. షడంగ పానీయం దీనికి ఉదాహరణ. ఇది ఆయుర్వేదంలో దప్పికని తీర్చే, జ్వరాన్ని తగ్గించే ఒక ప్రసిద్ధమైనటువంటి ఔషధం. 5 నుంచి 10 గ్రాముల ఈ పొడిని 1 లీటర్ నీళ్ళకి వేసి మరిగించి ఆ నీటిని రోజంతా తాగాలి. ఇది రక్తంలో ఉండేటువంటి వేడిని తగ్గించి ఈ హైడ్రేషన్ని పెంచుతుంది. చంద్రప్రభావటి చంద్రుడి లాంటి చల్లదనాన్ని ఇస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది మేలైనటువంటి ఔషధం. రోజుకి 2 మాత్రలు గోరువెచ్చని నీళ్లతోటి తీసుకోవడం వల్ల వైద్య సలహాతో ఇది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. పునర్నవాసం గలిజేరుతో తయారయ్యే ఒక మంచి మెడిసిన్ ఇది. శరీరంలో నీరు నిలవ ఉండకుండా ఉండటానికి, కిడ్నీల పనితీరు మెరుగుపడటానికి ఇది ఉపయోగపడుతుంది. 15 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదులో సమానంగా నీళ్లు కలిపి భోజనం తర్వాత దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. చలికాలం చివరిలో అంటే ఋతుసంధి కాలంలో దప్పిక వేయకపోయినా శరీరానికి నీటి అవసరం మాత్రం ఎండాకాలం లాగే ఉంటుంది. తగినంత నీళ్లు తాగకపోవటం వల్ల రక్తం చిక్కబడి ప్రాణాంతకమైన గుండెపోటు, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళని క్రమ పద్ధతిలో తీసుకోవటం ద్వారా మనం ఈ సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా బయటపడవచ్చు. మెయిన్ ఈ టైంలో వచ్చే జలుబు, దగ్గులకి ఇది గోరువెచ్చని నీళ్ళు అనేది మంచి పరిష్కారం. నీళ్లు తాగటం అనేది కేవలం అలవాటు కాదు, ఇది మీ ఆరోగ్యం మీద మీరు తీసుకునేటటువంటి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం. మీరు మీ ఆరోగ్య ప్రయాణంలో ఇంకా ఒక అడుగు ముందుగా మీరేం చేస్తారంటే మీ రోజువారీ నీటి వినియోగాన్ని ట్రాక్ చేయడానికి ఈ మధ్య అందరికీ ఈ ఫోన్స్ ఉంటున్నాయి కదా, స్మార్ట్ ఫోన్స్, వాటర్ రిమైండర్ యాప్ లాంటిది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది మీకు మాటిమాటికి అది రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు దప్పిక అనిపించకపోయినా కానీ నీళ్లు తాగుతూ ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్,
MD Ayurveda, Raksha Ayurvedalaya, plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad 5,85,000, Telangana State, India. Landmark, Kukatpalli area, Metro Train pillar number A663. Email, muralimanohar2008@gmail.com. Website address www.muralimanohar.com. Phone numbers 9246575510, 9177445454.